నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష ఎన్నికల్లో గెలిచేందుకు ఏం కావాలి అన్నది తలపండిన రాజకీయ నేతలు కూడా చెప్పలేరు ఎవరు ఎందుకు గెలుస్తారు ఎందుకు ఓడిపోతారు అన్నది కూడా ఒక్కోసారి తెలియకపోవచ్చు అంతెందుకు 2019 ఎన్నికల్లో తాను ఎందుకు ఓడిపోయాను అన్నది చంద్రబాబుకి ఇప్పటికీ తెలియడం లేదు కదా మరి అటువంటి చంద్రబాబు జగన్ మాత్రం ఓడిపోతాడంటూ తాజాగా జోష్యాలు చెబుతున్నారు జగన్ మీద ఏపీ ప్రజలకు మోజు తీరిపోయిందని కూడా బాబు లెక్కలేస్తున్నారు కానీ ఇక్కడ చంద్రబాబుకు తెలియని ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే సీఎం జగన్ పట్ల ఆయన తీసుకువచ్చిన స్కీముల మీద ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారనే విషయమని వైసీపీ నేతలు చెప్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే ఎవరికైనా తక్కువ గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన అమలు చేసే సంక్షేమ పథకాలు స్కీములు అయితే ప్రతిపక్ష నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు పేరు వినగానే ఆయన చేసిన స్కామ్లు గుర్తుకు వస్తాయనే టాక్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బలంగా వినిపిస్తోంది చేతికి ఎముక లేనట్టుగా ఏపీలో జగన్ అనేక స్కీములు అమలు చేస్తూ వస్తున్నారు అప్పులు చేసి మరీ పేదల ఖాతాలో నగదు బదిలీ చేస్తున్నారు కరోనా వంటి విపత్కర సమయంలో కూడా ఎక్కడా ఏ ఒక్క స్కీమ్ ఆపకుండా జగన్ చేసుకొచ్చారు వైసీపీకి అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటి అని ఎవరైనా అడిగితే స్కీములే అని చెబుతారు ఏపీలో 75,000 కోట్ల రూపాయలను నేరుగా జనం ఖాతాల్లోకి మళ్లించిన ఘనత జగన్దే ఇక ఏపీలో 1.5 కోటిన్నరకు పైగా కుటుంబాలకు జగన్ ఫలితాలు అందాయి ఇందుకు సగం మంది ఓట్లేసినా జగన్ మళ్లీ సీఎం అవుతారని విశ్లేషకులు కూడా అంటున్నారు 2014 ఎన్నికల ముందు నోటికి పట్టనన్ని హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారం రాగానే దొరికినంత దోచుకోవాలి అన్నట్టు వ్యవహరించారు ఇదే ఆలోచనతో పలు స్కామ్లకు పాల్పడ్డారు ఓటుకు నోటు అమరావతి స్కామ్ ఇసుక మాఫియా స్కిల్ స్కామ్ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లిక్కర్ స్కామ్ అగ్రిగోల్డ్ స్కామ్ పోలవరం స్కామ్ హెరిటేజ్ స్కామ్ ఐటీ స్కామ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా పలు స్కామ్లకు పాల్పడి పేదల జీవితాలతో ఆడుకున్నారని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ మధ్య కాలంలో స్కిల్ స్కామ్ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో జైలుకు కూడా వెళ్లి వచ్చారు చంద్రబాబు స్కిల్ స్కామ్లో ఏకంగా 371 కోట్ల రూపాయలను దారి మళ్లించారనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ పలు స్కీములు తెచ్చి పేదవారికి చేయూత ఇచ్చారు అమ్మ ఒడి వసతి దీవెన వాలంటీర్ వ్యవస్థ జగనన్న చేదోడు 9 గంటల ఉచిత కరెంట్ నేతన్న నేస్తం రైతు భరోసా విదేశీ విద్యా దీవెన ఇండ్ల పట్టాల పంపిణీ కాపు నేస్తం కళ్యాణమస్తు ఆరోగ్యశ్రీ పింఛన్ల పెంపు మత్స్యకార భరోసా వాహనమిత్ర ఇలా చెప్పినవి అన్ని స్కీమ్లు సీఎం జగన్ అమలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి విద్య వైద్యం అందిస్తే చాలు ప్రజలు వారే తమ భవిష్యత్తును మార్చుకోగలరని కోరుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు ఆయన తనయుడిగా అదే బాటలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్న సీఎంగా జగన్ కూడా మంచి పేరు తెచ్చుకున్నారని రాష్ట్ర ప్రజలు తమ అభిప్రాయాలను పలు సందర్భాల్లో వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఏపీ వ్యాప్తంగా చంద్రబాబు స్కాముల ముఖ్యమంత్రి అని జగన్ స్కీముల ముఖ్యమంత్రి అనే టాక్ బలంగా వినిపిస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్